పాము అంటేనే భయపడతాం. కాదు కాదు ఆ పేరు విన్నా చూసినా వెంటనే కిలోమీటర్ల దూరం పారిపోతాం. కొందరు మహిళలైతే చిన్న బొద్దింకను చూసినా భయపడిపోతారు. కానీ ఓ మహిళా ఆఫీసర్ ఏకంగా 18 అడుగుల కింగ్ కోబ్రాని ఎలాంటి భయం జంకు లేకుండా చేతితో పట్టుకున్నారు. కేరళలోని తిరువనంతపురంలోని పెప్పరా ప్రాంతంలోని అంచు మారుతూముడ్ సమీపంలోని నీటి ప్రవాహంలో స్థానికులు కింగ్ కోబ్రాను చూశారు. భయపడ్డ స్థానికులు వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న పరుత్తిపల్లి ఫారెస్టుకు చెందిన మహిళా ఆఫీసర్ రోషిని ఘటనా స్థలానికి వచ్చారు. ఎలాంటి భయం లేకుండా ఆమె నీళ్లలో ఉన్న ఆ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించగా అది బుసలు కొట్టింది. అయినా ఏమాత్రం జంకకుండా ఓ చేతితో కర్ర, మరో చేతితో ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకుని కోబ్రాను నెమ్మదిగా కొన్ని నిమిషాల్లోనే నీళ్ల నుంచి బయటకు తీసి తోకను ఓ చేత్తో పట్టుకుని బ్యాగులో బంధించారు. మహిళా ఆఫీసర్ ధైర్యాన్ని చూసిన వాళ్లు నోరెళ్లబెట్టారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. పట్టుకున్న కింగ్ కోబ్రాను సురక్షితంగా ఒక బ్యాగ్ లో ఉంచి ఆ తర్వాత దట్టమైన అడవిలో సహజ ఆవాసంలో విడుదల చేశారు. పాము అంటేనే భయపడతాం. కాదు కాదు ఆ పేరు విన్నా చూసినా వెంటనే కిలోమీటర్ల దూరం పారిపోతాం. కొందరు మహిళలైతే చిన్న బొద్దింకను చూసినా భయపడిపోతారు. కానీ ఓ మహిళా ఆఫీసర్ ఏకంగా 18 అడుగుల కింగ్ కోబ్రాను ఎలాంటి భయం జంకు లేకుండా చేతితో పట్టుకున్నారు. కేరళలోని తిరువనంతపురంలోని పెప్పరా ప్రాంతంలోని అంచు మారుతూముడ్ సమీపంలోని నీటి ప్రవాహంలో స్థానికులు కింగ్ కోబ్రాను చూశారు. భయపడ్డ స్థానికులు వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న పరుత్తిపల్లి ఫారెస్టుకు చెందిన మహిళా ఆఫీసర్ రోషిని ఘటనా స్థలానికి వచ్చారు. ఎలాంటి భయం లేకుండా ఆమె నీళ్లలో ఉన్న ఆ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించగా అది బుసలు కొట్టింది. అయినా ఏమాత్రం జంకకుండా ఓ చేతితో కర్ర, మరో చేతితో ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకుని కోబ్రాను నెమ్మదిగా కొన్ని నిమిషాల్లోనే నీళ్ల నుంచి బయటకు తీసి తోకను ఓ చేతితో పట్టుకుని బ్యాగులో బంధించారు. మహిళా ఆఫీసర్ ధైర్యాన్ని చూసిన వాళ్లు నోరెళ్లబెట్టారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. పట్టుకున్న కింగ్ కోబ్రాను సురక్షితంగా ఒక బ్యాగ్ లో ఉంచి ఆ తర్వాత దట్టమైన అడవిలో సహజ ఆవాసంలో విడుదల చేశారు.